హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 13th నవంబర్ 2024న ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి మణిపూర్ శాంతించేదెన్నడు. మణిపూర్లో హింస అనేది ఆగట్లేదు కదా. మెయితైలు, కుకీలు, ఇతర ఆదివాసుల మధ్య అంటే జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ హింసను ఆపడానికి ప్రభుత్వాలేమో జాతుల మధ్య ఉన్న గొడవలని పరిష్కరించడం కన్నా కూడా హింసని ఆపడానికి భద్రతా దళాల మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇలా అక్కడ ప్రతిహింస వల్ల చాలా మంది చనిపోవడం, ఇంకెంతో మంది ఇల్లు లేకుండా అయిపోవడం, అక్కడ వ్యవసాయం దెబ్బతినడం, అంతేకాకుండా చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఆగిపోతుండడం, పర్యాటకుల సంఖ్య తగ్గిపోవడం, వీటన్నిటి వల్ల అక్కడ ఆదాయాలు తగ్గిపోతున్నాయి. ఇంకా నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో అక్కడ జీవితాలు చాలా కష్టంగా మారాయి. ఇంకా అక్కడ హింసాపూరిత పరిస్థితుల వల్ల స్కూళ్ళు, కాలేజెస్ సరిగా నడవక విద్యార్థులు చదువు ఆపేసుకోవడము, ఇంకా అక్కడ హింసని ఆపడానికి ప్రభుత్వాలు ఫెయిల్ అవ్వడం వల్ల ఉగ్రవాద సంస్థలు అక్కడ యువతీ యువకుల్ని వాళ్ళ దారిలోకి తిప్పుకొని ఉగ్రవాదంలోకి చేర్చేసుకోవడం, ఇలా అంతా కూడా జరుగుతున్నాయి. ఇంకా శాంతి భద్రతల కారణంతో లాస్ట్ 6 yearsలో ఇంటర్నెట్ని ఆపేసిన దేశాల్లో ఇండియా ఫస్ట్ ఉంది. 2023లో చూసుకుంటే వేరే ప్రాంతాల్లో 116 సార్లు ఇంటర్నెట్ ఆపేసింది ఇండియా. అందులో 47 సార్లు మణిపూర్లోనే ఆపేసింది. దానివల్ల కూడా మణిపూర్ ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చింది. అసలే ఈశాన్య రాష్ట్రాల్లో ఎలాగోలా గొడవలు పెట్టి అశాంతి పరిస్థితులు క్రియేట్ చేయాలి అని చెప్పి చైనా ఎదురు చూస్తుంది. కాబట్టి పరిస్థితి ఇంకా దిగజారిపోకుండా ప్రభుత్వం మణిపూర్ సంక్షోభ నివారణకు చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి బతుకునివ్వని బట్టి చదువులు. ప్రస్తుతం మన దేశంలో చదువులు ఎలా ఉన్నాయంటే ఎలాగోలా బట్టి కొట్టేసి పరీక్షల్లో మార్కులు సంపాదించాలి అనే విధంగా ఉన్నాయి కదా. ఇంకోటి ఏంటంటే మెట్రో నగరాల్లో ఉన్న, పట్టణాల్లో ఉన్న, పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే రకమైన పాఠాలు అనేవి ఉంటున్నాయి కదా. ఒక్కోసారి కొన్ని కారణాల వల్ల 10th క్లాస్ అయిపోయిన తర్వాతనో, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతనో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అలాంటప్పుడు ఏదైనా పనిలో చేరాలన్నా, లేదంటే సొంతగా ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా కూడా కావాల్సిన స్కిల్స్ పిల్లల్లో ఉండట్లేదు. ఎందుకంటే మన విద్యా విధానము ఇంకా పరీక్షలు బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం మాంటిసోరీ విద్యా విధానం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మాంటిసోరీ మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని చాలా దేశాల్లో చాలా స్కూల్స్ ఫాలో అవుతున్నాయి. అయితే మనం ఒక ఎగ్జాంపుల్గా జర్మనీలో విద్యా విధానం అనేది ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. జర్మనీలో ఎలా ఉంటుందంటే స్కూల్ చదువు పూర్తవగానే అక్కడ స్టూడెంట్స్లో దాదాపు 50% మంది వొకేషనల్ విద్యలో జాయిన్ అవుతారు. ఆ విద్యా సంస్థలు ఏం చేస్తాయంటే చిన్న మధ్యతరగతి పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకొని ఫస్ట్ ఒక వారం స్కూల్లో ఉండడం, ఒక వారం పరిశ్రమలో పనిచేయడం, తర్వాత ఒక నెల స్కూల్లో ఉండడం, ఒక నెల పరిశ్రమలో పనిచేయడం, తర్వాత ఒక సెమిస్టర్ అంతా కంపెనీలో పనిచేయడం, ఆ విధంగా ఉంటుంది. దానివల్ల విద్యార్థులు ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకొని చదువు అయిపోగానే ఒకవేళ ఉద్యోగం చేయాలనుకుంటే అదే పరిశ్రమలో చేరడం, అలా కూడా చేస్తున్నారు. ఆ దేశం ఆర్థికంగా ఇంకా ముందుకెళ్ళడానికి ఈ విద్యా వ్యవస్థ కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మన దేశంలో ఇంజనీరింగ్ చదువుల్లో కూడా ఇలాంటి పద్ధతి అనేది ఫాలో అవుతున్నారు. అంటే 2వ సంవత్సరం నుంచే కంపెనీల్లో ఇంటర్న్షిప్స్ అనేవి చేస్తున్నారు. అయితే ఇలాంటి పద్ధతి అనేది హై స్కూల్లో ఇంకా ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా స్టార్ట్ చేసినట్టయితే చాలా మంది పిల్లలకి జాబ్స్ చేయగలిగే స్కిల్స్ అనేవి వస్తాయి. ఇంకా నగరాల్లోనైతే చాలా కంపెనీలు అందుబాటులో ఉంటాయి కదా. అయితే పట్టణాల్లోనూ పల్లెల్లోనూ అక్కడ ఏవైతే అందుబాటులో ఉన్నాయో అందులో ఇంటర్న్షిప్ చేయించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే లోకల్లో షుగర్ ఫ్యాక్టరీ ఉన్నట్టయితే అందులో చెరకు పంట గురించి, అది ఏ నెలలో బాగా పండుతుంది, ఎలాంటి వాతావరణం ఉంటే బెటరు, మంచి విత్తనాలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకా చెరకు నుంచి చక్కెరని ఉత్పత్తి చేయడానికి ఎన్ని దశలు ఉంటాయి, ఏ దశలో ఏ యంత్రాలు ఉపయోగపడతాయి, ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఇంకా ఫ్యాక్టరీ నడపడానికి ఎంత పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది, ఎంత లాభం వచ్చే అవకాశం ఉంటుంది, ఎంత నష్టం వచ్చే అవకాశం ఉంటుంది, ఇలాంటి విషయాలు కూడా తెలుస్తాయి. ఇంకా ఇవే కాకుండా చేనేత పరిశ్రమల్లోనూ, హస్తకళా రంగంలోనూ, నగల తయారీ, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్లో విద్యార్థులకి ఇంటర్న్షిప్ కల్పించవచ్చు. మిగతా సబ్జెక్ట్స్కి క్రెడిట్స్ ఉన్నట్టే ఇంటర్న్షిప్స్కి కూడా క్రెడిట్స్ ఇవ్వచ్చు. అలా హై స్కూల్ స్థాయి నుంచే పిల్లలకి ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు అనేవి అందించవచ్చు. కొంతమంది నిపుణులు ఏమని చెప్తున్నారంటే ఇంకో 5 సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగాల కొరత ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇలా హై స్కూల్ స్థాయి నుంచే పిల్లలకి ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు అనేవి అందించినట్టయితే ఉద్యోగాల కొరత సమస్య కొంతవరకు తీరచ్చు. ఇంకా అంతేకాకుండా
విద్యార్థులు స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దారిలో వెళ్ళడానికి కావాల్సిన స్కిల్స్ కూడా కొంతవరకు ఉంటాయి. ఈ ఎడిటోరియల్ ప్రొఫెసర్ వి శ్రీనివాస్ చక్రవర్తి గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ అపర్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్.